వాక్యం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 1 నుండి 23 వరకు ఉంది. కానీ మనం 1 నుండి 6 వరకు సురేష్ బాబు చదవలసింది కోరుచున్నాం. 22 లూకా సువార్త 22వ అధ్యాయం 1 నుండి 6 వరకు. చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకుందాం. పస్కా అనబడిన పులియని రొట్టె పండగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడరి గనుక ఆయనను ఎలాగో సంపితమని ఉపాయము వెదుగుచుండరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలలో చేరిన ఇస్కరియోత అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఇలాగూ అప్పగింపవచ్చునో దానిని గుర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుట తగిన సమయము వెదుగుచుండెను. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. రైట్, మనం దేవుని వాక్యం చూద్దాం. కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. మరి ఇక్కడ లూకా సువార్త 22వ అధ్యాయము మన 21 నుండి 23 వరకు మనం చూస్తే ఒక పండగ అన్నటువంటిది వచ్చింది. ఆ పండగ పేరేటంటే పస్కా పండగ. దానిని ఏమంటారంటే పులి అనే రొట్టెల పండగ. ఇవి ఏమైపోయినాయి ఈ రెండు? రైట్, మనం దేవుని వాక్యం చూద్దాం. ఇక్కడ పస్కా పండగ, ఒక పండగ వచ్చింది. ఆ పండగ పేరేంటే పస్కా పండగ. ఆ పస్కా పండగను మరొక పేరేంటంటే పులి అనే రొట్టెల పండగ సమీపించింది. కాబట్టి పస్కా పండగ రోజు ఒక పశువుని బలి ఇవ్వాలి. ఆ పండగ ఉద్దేశం ఏంటంటే పస్కా పండగ రోజు ఏదో ఒక పశువు అన్నటువంటిది బలి ఇవ్వవలసినటువంటి రోజు. ఏదేమైనా సరే దేవాలయంలోనో అక్కడికి వెళ్ళి బలి ఇవ్వాలి. ఇది అయితే అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి ప్రధాన యాజకులు కొంతమంది ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు చంపడానికి ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు, ఏ రకంగా దొరుకుతాడు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో 12 మంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా అన్నటువంటి ఒక శిష్యుడు, అతనిలో ఏం ప్రవేశించింది? సాతాను ప్రవేశించింది. సాతాను ప్రవేశించిన తర్వాత మరి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పట్టాలి, ఏం చెయ్యాలి అంటే అతన్ని కూడా యేసుక్రీస్తు వారు ఎక్కడైనా సమాజ మందిరంలో ఉన్నారు, బయట పబ్లిక్లో తిరుగుతున్నారు. అయితే పబ్లిక్లో దొరికేటప్పుడు అక్కడ పట్టొచ్చు. పడితే మరి లోకమంతా, ప్రపంచమంతా, ప్రజలందరూ కూడా ఏమవుతారట? అల్లకల్లోలం అవుతారు, ఏవైనా గొడవ జరగవచ్చు. కాబట్టి అలాంటి సమాజ మందిరంలో ప్రజల మధ్య ఉన్నప్పుడు మనం పడితే సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి లేని సందర్భంలో, ప్రజలు లేని సందర్భంలో ఎక్కడైనా ఒంటరిగా ఉన్నట్టుగా అయితే అలాంటి సందర్భాలు ఎప్పుడు దొరుకుతాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధాన యాజకులు, పరిశీలవని, అలాగే ధర్మశాస్త్ర బోధకులు అవని వీరందరూ కూడా యేసుక్రీస్తు చంపడం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలలో వారికి ఒక మంచి ఛాన్స్ వచ్చింది. ఎవరికి?
ప్రధాన యాజకులకి మంచి అవకాశము వచ్చింది. అంటే 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత వీడేం చేశాడంటే ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాను, యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాను, మరి నాకేమి లాభం అన్నాడు. నాకేమి లాభం అనేసి అన్నాడు. అయితే మరి మేము నీకు డబ్బులు ఇస్తాం, అదే ద్రవ్యము అంటే అర్థం ఏంటి? డబ్బులు మేము ఇస్తాం, తప్పకుండా యేసుక్రీస్తును మాకు అప్పగించండి అని ఒప్పందము కుదిరింది. మరి ఎంత ఒప్పందం కుదిరింది? 30 నాణాలు, 30 వెండి నాణాలు. ఎందుకు అంటే అతను మరి అంటే పుట్టినప్పటి నుండి మరి 30 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా సువార్త ప్రకటించలేదు, ఎక్కడ తిరగలేదు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్త ప్రకటించాడు. పుట్టిన మొదలుకొని 30 సంవత్సరాల వరకు ఉన్నాడు కాబట్టి 30 వెండి నాణాలు మాత్రం నీకు ఇస్తాం అనేసి అన్నాడు. అనగానే మరి ప్రధాన యాజకులకి ఇస్కరియోతు యూదాకి ఏమైంది? ఒప్పందము కుదిరింది. అంటే యేసుక్రీస్తు వారిని ఒప్పందం. మరి ఇస్కరియోతు యూదా మరి ఆలోచన ఎలాగుంది అనేసి అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ వెళ్తారు, ఏ సమయంలో వెళ్తారు, ఏ సమయంలో వెళ్తే ఒంటరిగా దొరుకుతారు, ఏ సమయంలో మనం వెళ్తే మరి యేసుక్రీస్తు వారు పట్టిస్తే గొడవలు రావు అనే విషయం ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు వారు తలక ప్రయాణం అంతా చేసే పనుల టైం టేబుల్, యేసుక్రీస్తు వారి టైం టేబుల్ ఎవరికి తెలుసు? ఇస్కరియోతు యూదాకి తెలుసు. కాబట్టి మొత్తానికి మనం అనుకున్నటువంటి ఆలోచన ఇప్పుడు మనకు దొరికిందని చాలా సంతోషించారు. ప్రధాన యాజకులు చాలా సంతోషించారు. సంతోషించిన తర్వాత ఏమైందంటే అక్కడ నుండి మరి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు మరి 2 శిష్యులు పిలిచాడు. 2 శిష్యులు పిలిచి, అది ఎవరంటే యోహాను, పేతురు అలాగే యోహాను, ఇద్దరిని పిలిచి, మనము ఈరోజు పస్కా పండగను ఆచరించాలి, పులి అనే రొట్టెల పండుగను మనం ఆచరించాలి. 7వ వచనంలో చూస్తే మరి పేతురును యోహాను పిలిచి మనం భుజించడానికి, పస్కా భుజించడానికి, పులి అనే రొట్టెల పండుగ మనం ఆచరించడానికి మనము ఎక్కడో ఒక స్థలాన్ని చూడాలి అనేసి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక గుర్తు ఇస్తాడు. ఏది? మీరు పట్టణంకి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళండి, పట్టణంకి వెళ్ళండి. ఎవరెవరు పిలిచారు? యేసుక్రీస్తు ఎవరికి అప్పగించారు బాధ్యత? సీమోను అలాగే పేతురును యోహాను, ఇద్దరు శిష్యులు పిలిచి మీరు పట్టణంలోకి వెళ్ళండి. పట్టణంకి ఎంటర్ అయినప్పుడు ఒక వ్యక్తి మరి కడవ అంటే నీళ్ళ కొండ మోస్తున్నటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. నీళ్ళ కొండ మూసుకుని వెళ్తున్నట్టు ఒక వ్యక్తి కనిపిస్తాడు. మోసుకొని వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ కనిపించినప్పుడు ఆ మోసుకొని పోతున్నటువంటి ఒకటి మీకు కనిపిస్తాడు, ఎదురుగా కనిపిస్తాడు. వాడు ఏ ఇంట్లో అయితే వెళ్తాడో ఆ ఇంటికి మీరు వెళ్ళిపోండి అనేసి అన్నాడు. ఇది సాధ్యమేనా? అంటే ఆ వ్యక్తి ఏ ఇంట్లో అయితే వెళ్తాడో ఆ ఇంట్లో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి అన్నారు. ఇంటి లోపల వెళ్ళిపోండి అన్నారు. మనం ఇంటి లోపల వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలా లేదా? ఎవరైనా అతను మన అనుమతి ఉండాలా లేదా? ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తే మనం ఊరుకుంటామా? ఎక్కడ ఊరుకోము. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఎవరైతే నీళ్లు కొండ మోసుకొని వెళ్తున్న వ్యక్తి ఇంట్లో దూరితే లోపల ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోండి అనేసి అన్నాడు. ఇంటి లోపలికి వెళ్ళిపోండి. ఒకవేళ అతను దేనికోసం వచ్చారు, ఎందుకోసం అన్న అడిగేటప్పుడు మరి ఈరోజు మీ ఇంట్లో పస్కా పండగ ఆచరించాలని ప్రభువు చెప్పారు అని చెప్పండి అనేసి అన్నాడు. ఈ సందర్భం ఎక్కడొకటి వచ్చింది మళ్ళీ బేతనీయ గ్రామంలో గాడిద పిల్ల విషయం గురించి మనం మాట్లాడాం కదా. గాడిద పిల్ల మరి విప్పుకొని రండి అన్నప్పుడు ఆ యజమాని అడిగాడు కదా. ఇది మరి అడిగినప్పుడు ఎవరు కావాలని శిష్యులు చెప్పారు,
అది ప్రభువుకి కావాలన్నారు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. అంటే నేను మీ మేడగా అయి ఇంట్లోపల పస్కా మేము అంటే ఆచరిస్తాము, కాబట్టి మాకు స్థలాన్ని మాకు చూపించండి అని మీరు అడగండి. ఆ యజమాని తప్పకుండా మీకు ఒక మేడగది, అంటే సామానులు ఉన్నటువంటి ఒక మేడగది మీకు చూపిస్తాడు, మీరు వెళ్ళండి అనేసి మాట చెప్పి పంపించాడు. ఆ విధంగానే సిమోను యోహాను ఇద్దరు పట్టణంలోనికి ఎంటర్ అవుతున్నారు. యేసుక్రీస్తు వారు ఒక ఇండికేషన్ ఇచ్చారు, గుర్తిచ్చారు. ఏంటది? యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు ఎవరు కనబడతారని చెప్పారు? ఎవరు కనబడతారని వెళ్ళిన వెంటనే, మీకు పట్టణంలో ప్రవేశించిన వెంటనే ఎవరు కనబడతారని చెప్పాడు యేసుక్రీస్తు వారు? నీళ్లు కుండ మోసుకుని వెళ్తున్న వ్యక్తి మీకు కనబడతాడు. మీరు అతనితో మాట్లాడదు. అతను ఎక్కడికి వెళ్తాడో, ఏ ఇంట్లోపల వెళ్తాడో అతను వెనకాల మీరు వెళ్ళిపోండి అనేసి అన్నాడు. అలాగనే సీమోను యోహాను ఇద్దరు వెళ్ళి చూసేటప్పుడు, పట్టణం ప్రవేశించినప్పుడు నీళ్ల కొండ మోసుకుని యేసుక్రీస్తు చెప్పినట్టుగా నీళ్లు కొండ మోస్తున్నటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. మరి ఏం మాట మాట్లాడలేదు. అతను ఏటంగా వెళ్తున్నాడో వాళ్ళు వెనకాల వస్తూనే ఉన్నారు, వెళ్తున్నారు. ఆ ఇంట్లోపల పాప వాళ్ళ ఇల్లు కాబట్టి, అతని ఇల్లు కాబట్టి అతను లోపలికి వెళ్ళిపోయాడు. అతను లోపలికి వెళ్ళిపోతే వీళ్ళు కూడా లోపల డైరెక్ట్గా అడగకుండానే ఇంట్లోపలికి దూరిపోయారు. ఎవరైనా పర్మిషన్ లేకుండా దూరితే మరి గెట్అవుట్ అంటాం కదా, గెట్అవుట్ అంటాం. ఎక్కడ నుండి వెళ్ళిపో, నీవెవడు అని మనం అడుగుతాం. కానీ ఆ యజమాని యేసుక్రీస్తు వారి ఆలోచన చూడండి. దేవుడు సర్వాంతరయామి. ఎక్కడ, ఏంటి, ఎవరు, మేడగది అనేసి అన్నాడు, నీళ్ళకొండ మోసుకొని వెళ్తుంటాడు అని ఇండికేషన్, గుర్తు ముందే చెప్పాడు యేసుక్రీస్తు వారు. చెప్పినప్పుడు ఆ రకంగానే నీళ్ళకొండ మోస్తున్నటువంటి వ్యక్తి కనిపించాడు. ఆ ఇంట్లోపల వెళ్ళిపోయారు. మరి ఏంటి, దేనికోసం వచ్చారు, మీరు ఎవరు అన్నప్పుడు, మీ ఇంట్లో ఈరోజు మేము పస్కా పండగ ఆచరిస్తాం, కాబట్టి మాకు ఒక ఇల్లు మాకు చూపించండి, ఒక గది మాకు చూపించండి అని శిష్యులు అడిగారు. ఆ యజమాని వారు మాట్లాడలే. ప్రభువు మీ ఇంట్లో ఈరోజు పస్కా పండుగ ఆచరిస్తారు, కాబట్టి మాకు ఒక గది చూపించు అని శిష్యులు ఆ ఇంటి యజమానితో మాట్లాడినప్పుడు, ఇంటి యజమాని ఏం చేశాడో తెలుసా? మేడగది తీసుకెళ్ళి పెద్ద సామాన్లు, ఎక్కువ సామాన్లు ఉన్న మేడగదికి తీసుకెళ్ళారు. మేడగది చూపిస్తారు అని ఎవరు చెప్పారు ఈ మాట ముందు? యేసుక్రీస్తు చెప్పాడు. ఇప్పుడు అలాగే శిష్యులు కూడా వెళ్ళేటప్పుడు ఆ చూపించిన ఆ గది కూడా ఎలాంటిది? సామానులు ఉన్నటువంటి పెద్ద మేడగది చూపించాడు. అక్కడికి వెళ్ళారు. మరి చెప్పగానే వెంటనే మేడగది, పెద్ద సామాన్లు ఉన్న మేడగది మరి ఆ యజమాని చూపించగానే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి అన్ని సిద్ధం చేశారు. మరి ఏంటంటే సిద్ధం చేశారు, మరి పస్కా ఆచరించాలంటే, పులి అనే రొట్టెల పండగ ఆచరించాలంటే ఏంటంటే సిద్ధం చేశారు? రొట్టెలు, ద్రాక్ష రసం. అంటే మనం ప్రతిరోజు ప్రభు వల్ల ఆచరిస్తాం కదా, ఇదే శివరాత్రి భోజనం. అంటే ఆ మేడగదిలో వెళ్ళి అన్ని సామాన్లకు సిద్ధం చేశారు. యేసుక్రీస్తు వారు వచ్చారు. సిద్ధం చేసిన తర్వాత మరి కొన్ని మాట్లాడారు యేసుక్రీస్తు వారు. నేను ఈరోజు తీసుకుంటున్నాను, ప్రభు రాజ్యం వచ్చేంత వరకు మరి నేను రొట్టె కానీ ద్రాక్షారసం కానీ నేను ముట్టను. తర్వాత ఏమన్నారంటే, మీలో ఒకడు నాకు అప్పగిస్తాడు. మీలో ఒకడు, కానీ ఎవరు అన్నటువంటిది పేరైతే చెప్పలేదు, కానీ మీలో ఒకడు నాకు అప్పగిస్తారు. అంటే వారిలో వారు మాట్లాడుకోవడం, ఎవరు 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 మాలో ఎవరు అని. ఈ 12 మంది ఆ పస్కా పండగ ఆచరించే టైంలో కూడా ఎవరున్నాడు? ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఆల్రెడీ యూదా ఇక్కడికి రాక మునుపు ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి బేరం కుదుర్చుకొని వచ్చాడు. చూసారా ఎంత ఘోరం! వీళ్ళకి మిగతా శిష్యులు యేసుక్రీస్తు వారికి తెలియకుండా ఇంటర్నల్గా రహస్యంగా వెళ్ళి ప్రధాన యాజకులతో 30 వెండి నాణాలకి బేరం కుదుర్చుకొని
నిజమైన శిష్యుడిలాగా, ఆ విశ్వాసం కలిగిన శిష్యుడిలాగా ఇప్పుడు యేసుక్రీస్తు వారితో ప్రభు వల్ల ఆచరించడానికి, పస్కా పండగ ఆచరించడానికి వచ్చాడు. అయితే ఒక గుర్తు పెట్టాడు. ఏంటది? మీలో నా తలక గిన్నెలో ఎవరైతే నాతో చెయ్యి పెట్టి తింటారో భుజిస్తారో వాడే నాకు, ప్రధాన యాజకులకి వాళ్ళందరూ కూడా మరి నాకు అప్పగిస్తారు అన్నటువంటి విషయం చెప్తాడు. తర్వాత మాట్లాడుతున్నారు, ఈ ప్రభు వల్ల ఆచరించక మునుపు మరి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే తన శిష్యులను ఏం చేస్తాడు? పాదాలు కడుగుతాడు. పాదాలు ఏం చేస్తాడు యేసుక్రీస్తు వారు? వారి శిష్యుల పాదాలు కడుగుతారు. కడిగినప్పుడు ఉద్దుద్దుద్దుద్దు మా పాదాలు మీరు కడుగుద్దని శిష్యులు అంటారు. అప్పుడు శిష్యులు ఆ యేసుక్రీస్తు వారు మాట్లాడతారు, నేను గాని మీకు కడగకపోతే మీరు కూడా అక్కడికి బయటికి వెళ్ళి అలాంటి సేవ చేయలేరు. అంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేసుకున్నారు? తగ్గించుకున్నారు. తగ్గించుకొని తన శిష్యులను ఏం చేశాడు? పాదాలు కడిగాడు. అంటే కడగడం అంటే అర్థం ఏంటి? సేవ. నేను ఇక్కడ మీకు సేవ చేయకపోతే మీరు కూడా బయటికి వెళ్ళి సేవ చేయలేరు, తగ్గించుకుని సేవ చేయలేరు. కాబట్టి నేను మీ పాదాలను కడుగుతానన్నప్పుడు అప్పుడు వాళ్ళు నా కాలు కడగండి అని శిష్యులందరూ కూడా ముందుకు వచ్చి పాదాలు కడిగించుకున్నారు. తర్వాత మరొక మాట అడిగారు, సరే మేము ఇంతమంది 12 మంది శిష్యులు ఉన్నాం కదా, పరలోక రాజ్యం వెళ్తే ఎవరు గొప్పవాడు? ఎవరు నీ పక్కన మేము కూర్చుంటాం, ఎవరు గొప్పవారు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, ఎవరు గొప్పవారు? పరలోక రాజ్యంలో వెళ్ళేటప్పుడు పరలోకంలో మేము నీ పక్కన ఎవరు కూర్చుంటాము అని అడుగుతారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చాడు. అందరూ సమానమే, పరలోక రాజ్యములు అందరూ సమానమే. వారు వీరు అనక్కడ ఆ గొప్పవాడు మరి తక్కువవాడు అన్నటువంటిది లేదు, అందరూ కూడా సమానమే అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అప్పుడు అంటాడు, మరి రొట్టెల పస్కా పండగని ఏం చేస్తున్నారు? ఆచరిస్తారు. రొట్టెను ఎత్తుకొని ఇది నా శరీరం, ద్రాక్షారసాన్ని ఎత్తుకొని ఇది నా రక్తం. ఈ రొట్టె నా శరీరంగా జ్ఞాపకం చేసుకుని మీరు తినండి. ఈ ద్రాక్షారసము నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని తాగండి. తాగితే ఎవరైతే ఆ రొట్టెను ద్రాక్షారసమును తిని త్రాగుతారో వారు ఈ లోకములో ఒక బోధకులుగా, సువార్తికులుగా ప్రసారం చేయడానికి అర్హులు అవుతారు. వారు నా కోసం నిలబడతారు, దేవుని రాజ్యం కోసం సువార్త ప్రకటించే వ్యక్తులుగా ఉంటారు, తర్వాత దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటారు అని మరి యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ఆ విధంగానే రొట్టెను ఎత్తుకొని ఇది నా శరీరం అని ప్రార్థన చేస్తారు. అలాగే ద్రాక్షారసం ఎత్తుకొని ఇది నా రక్తం అని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తారు. ఆ శిష్యులందరూ కూడా రొట్టె ద్రాక్షారసము ఇచ్చిన తర్వాత తిని త్రాగుతారు. ఇది శివర రాత్రి భోజనం. అది ఏ పండగ? ఏ పండగ? పస్కా పండగ. మరొక పేరేటి? పులి అనే రొట్టెల పండగ. పస్కా పండగనే మరొక పేరేటది పులి అనే రొట్టెల పండుగ. పులి అనే రొట్టెల పండగ లేదా పస్కా పండగ రోజు చేసే పని ఏంటిది? ఆ పండగ రోజు తనకు ప్రత్యేకత ఏంటది? బలి ఇవ్వాలి. ఒక పశువు బలి ఇవ్వాలి. ఒక పశువు బలి ఇస్తేనే ఆ పండగ ఆచరించాలి. మరి ఆ పశువు ఎవరు? మన అందరి కోసం తన రక్తాన్ని సిలువలో సిందించాడు. ఆ పశువే మన యేసుక్రీస్తు వారు బలి పశువు అయ్యారు. మన అందరి కోసము సిలువలో బలి పశువు అయ్యాడు. మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. మరొకటి చూసి ముగిద్దాం. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము మరి 1 నుండి
13 వరకు మనం చూస్తే 25వ అధ్యాయము 1 నుండి మనం 13 వరకు చూస్తే ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? 10 మంది కన్యకలు. 10 మంది కన్యకలు ఇక్కడ మనకు కనబడదు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మనం ముగిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13 వరకు. ఇక్కడ దేనికి సూచన అంటే పరలోక రాజ్యం గురించి ఒక సూచనగా, ఒక గుర్తుగా యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిలో బోధించాడు. పరలోక రాజ్యం గురించి. పరలోక రాజ్యములో మరి ఒక 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు ఉన్నారు. దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నటువంటి కన్యకలు. పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నటువంటి కన్యకలు 10 మంది కనబడుతున్నారు. అయితే ఈ 10 మంది మరి కన్యకలు పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 10 మంది కన్యకల్లో మరి ఒక 5 కన్యకలు మాత్రము వారి దివిటీల్లో ఏమి లేదు, నూనె లేదు. 5 మరి కన్యకలు మాత్రము దివిటీల్లో ఏమున్నాయి, నూనె ఉంది. మరి పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఆ పరలోక రాజ్యములో లేదా పెండ్లి కుమారుడు కోసం ఈ 10 మంది కన్యకలందరూ కూడా ఎలాగుండాలి, సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ సిద్ధంగా ఉండాలి. ఈ 10 మంది కన్యకలు సిద్ధంగా ఉన్నట్టుగా సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నారంటే ఏ రకంగా ఉన్నారు? దివిటీలు అయితే ఉన్నాయి, కానీ దివిటీల్లో నూనె లేనటువంటి స్త్రీలు ఎంతమంది? 5. ఆ దివిటీల్లో నూనె ఉన్నటువంటి స్త్రీలు ఎంతమంది? 5. మరి పెండ్లి కుమారుడు వచ్చాడు. పెండ్లి కుమారుడు బోర వినబడింది, పెద్ద బోర శబ్దం వినబడింది. పెండ్లి కుమారుడు వస్తున్నాడు అన్నట్టు విషయము తెలిసింది. కానీ దివిటీలు మరి వెంటనే ఏం చేయాలి? దివిటీలకు ఏం చేయాలి? ముట్టించాలి, వెలిగించాలి. మరి వెలిగించడానికి మరి నూనె ఉంటే కదా వెలుగుతుంది. నూనె లేదు. 5 స్త్రీల తాలూకా దివిటీల్లో నూనె లేకపోవడంతో మరి ఇలా చూశారు. చూసినప్పుడు పెండ్లి కుమారుడు వస్తున్నాడు, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, దివిటీలు వెలిగించాడు. ఈ 5 మరి కన్యకలు సిద్ధంగా ఉన్నాడు. 5 కన్యకలేమో దివిటీలు వెంటనే వెలిగించారు. కానీ ఈ 5 కన్యకలేమో నూనె లేకపోవడంతో పరిగెత్తుకెళ్ళారు. పరిగెత్తుకెళ్ళి నూనె దివిటీల్లో నూనె పోసి వద్దామన్నటువంటి ఆలోచనతో మళ్ళీ వెళ్ళారు నూనె కోసం. ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చేసాడు. తలుపు తెరవబడింది. ఎప్పుడు పెండ్లి కుమారుడు రాగానే తలుపు తెరవబడింది. 5 కన్యకలు ఆ పెండ్లి కుమారుడితో వెళ్ళిపోయారు. డోరు క్లోజ్ అయింది. ఈ లోపల పరిగెత్తుకుంటూ నింపేసి వారి తలక నూనెను నింపేసి దివిటీలో నీరు నింపేసి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చూసేటప్పటికి పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. డోరు మూయబడింది. మరి ఈ 5 కన్యకలేమో ఎక్కడ ఉండిపోయారు? బయట ఉండిపోయారు. 5 కన్యకలేమో పెండ్లి కుమారుడితో మరి అంతఃపురానికి. దీంట్లో నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటది? ఈ 5 కన్యకలు మరి దివిటీల్లో ఏమున్నాయి? మరి 5 కన్యకల దివిటీల్లో ఏమి లేవు, అంటే సిద్ధ మనసు లేదు. ఈ 5 స్త్రీలు మాత్రము యేసుక్రీస్తు వారు రాక కోసము విశ్వాసముతో దేవుని కోసము ఎదురు చూస్తున్న స్త్రీలుగా 5 ఉన్నారు. ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్దాంలే, అప్పుడు వచ్చినప్పుడు మనం నూనె పోద్దాంలే, నింపుదాంలే, తర్వాత వెలిగిద్దాంలే అని మరి నిర్లక్ష్యంతో ఉన్నటువంటి స్త్రీలు 5. ఈ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి 5 స్త్రీలు ఏమైపోయారు? పరలోకంలో దేవుని కుమారుడితో పెండ్లి కుమారుడితో వెళ్ళడానికి అవకాశము కోల్పోయారు. మరి నీవు నేను మనమందరం కూడా మన పెండ్లి కుమారుడు ఎవరు? మన పెండ్లి కుమారుడు ఎవరు?
చెప్పాలి. కుర్చీ మీద కూర్చున్నటువంటి వారు కూడా ఆ పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో పెండ్లి కుమారుడుగా పరలోకం నుండి మన కోసము వస్తున్నాడు. మరి వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు పెండ్లి కుమార్తెలాగా, వధువులాగా మనం ఎలాగుండాలి? ఈ భూమి మీద సిద్ధంగా ఉండాలి. మన విశ్వాసము సిద్ధంగా ఉండాలి. క్రీస్తు రాకడ కోసము, వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి కోసము, పెండ్లి కుమారుడు కోసము, పరలోకమని అంతఃపురంలో మనం వెళ్ళడం కోసము మన మనస్సులు ఎలాగుండాలి? సిద్ధంగా ఉంచాలి. మరి సిద్ధము అంటే అర్థం ఏంటి? విశ్వాసములో విశ్వాసములో ఎదుగుతూ ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీరు అనుకుంటారు, చాలా మంది మనోళ్ళు మాట్లాడుకుంటారు, ఎలాగ ఉంటారు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు చూసుకుంటుందే. మరి నేను ముసలైన, మనం ఏమనుకుంటాం? తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. నీకు బలం ఉన్నప్పుడే. ముసలైనప్పుడు అప్పుడు దేవుని నమ్ముకుందాంలే అంట. ముసలైనప్పుడు చర్చికి వెళ్దాంలే అంటారు. కానీ ముసలైనప్పుడు బైబిల్ చదవడానికి కళ్ళు కనబడుతుందా? ముసలైనప్పుడు చర్చికి వెళ్ళడానికి నీవు వెళ్ళగలవా? అప్పుడు ఏమైతుంది? ఈ 5 ఏదైతే దివిటీలు సిద్ధంగా లేనటువంటి కన్యకలు ఏ రకంగా అయితే ఉన్నారో నీవు కూడా అలాగే ఉంటావు. అందుకబట్టి ఆ 5 కన్యకలు మరల పరలోక రాజ్యానికి, అలాగే పెండ్లి కుమారుడితో వెళ్ళడానికి అవకాశము లేకుండా అయిపోయింది. అలాగే మనమందరం కూడా క్రీస్తుతో కలిసి ఉండడానికి, క్రీస్తుతో కలిసి ఉండడానికి క్రీస్తు మరి వరుడుగా వచ్చినప్పుడు వధువుగా ఈ సంఘం, ఇప్పుడు మనం అనుకున్న సియోను సంఘం అనేటువంటి ఒక పెండ్లి కుమార్తెగా మనం సిద్ధంగా అలంకరించుకొని ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. పెండ్లి కుమార్తెగా వెళ్ళాలి అంటే ఏ రకంగా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఏ రకంగా సిద్ధంగా ఉండాము? ఒక పెళ్లి స్టేజ్ ఎక్కాలంటే ఎందుకు? మన లోకంలోనే ఒక పెళ్లి కుమారుడు పక్కన పెళ్లి కుమార్తె కూర్చోవాలంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? మీకు అందరూ పెళ్ళి అయిపోయినాయి కదా. ఆ అమ్మాయిల సారా చెప్తున్నా, మరి అబ్బాయిలు కూడా కొద్దిగా మామూలుగా వేసుకుంటే చాలు. అమ్మాయిల సంగతి చెప్తున్నాను. మరి అమ్మాయిలు, మీరు పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయినప్పుడు మీరు పెళ్లి కుమారుడితో కూర్చున్నప్పుడు పక్కన కూర్చొని అన్నట్టే ఏ రకంగా తయారయ్యారు చెప్పండి? ఏ రకంగా తయారయ్యారు? ఏదో చిరిగిపోయిన బట్ట, మాసిపోయిన బట్ట, జింపురు జుట్టు, పౌడర్ లేకుండా, ఏమి లేకుండా మరి పెళ్లి కుమారుడి దగ్గర వెళ్ళి కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి వారు నీ కూర్చోబెడతారా? కూర్చోబెడతారమ్మా? కూర్చోబెట్టి ఎలా అంటారు. అక్కడ ఎండ పెడతారు. నీ వెళ్ళు, ముందు మేకప్ వేసుకొని రా, నీట్గా అందంగా పెళ్లి కుమార్తెలుగా తయారవుకొని రా, అప్పుడు పెళ్లి కుమారుడు పక్కన కూర్చుంటావు గాని అంటారు. అలాగే మనం కూడా సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధ మనసు అంటే ఏంటంటే శ్లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నట్టు ఏదైతే ఉన్నాయో దానిని దూరంగా ఉంచి నీ జీవితం అంతా దేశు కోసము త్యాగం చేసుకొని ఉన్నట్టుగా అయితే అప్పుడు నీవు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి, మరి 5 కన్యకలు ఏ విధంగా అయితే దివిటీలలో నూనె నింపుకొని సిద్ధంగా ఉన్నారో మనమందరూ కూడా అలాంటి వ్యక్తులుగా ఉండాలి. ఉంటేనే మనం పరలోక రాజ్యములో యేసు క్రీస్తుతో ఉండడానికి మనం అర్హత పొందినటువంటి వారమై ఉంటాము. గమనించండి, లోకం శాశ్వతమైనది కాదు, జీవితం శాశ్వతమైనది. ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం శాశ్వతమైనది కాదు. నీవు ఎప్పుడు శాశ్వతమైన జీవితం ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడు దొరుకుతుందమ్మా శాశ్వతమైన జీవితం? మరణించిన తర్వాత. అసలైన జీవిత ప్రయాణము మరణించిన తర్వాత. ఈ శరీరంతో ఉన్నటువంటి టైంలో నీకు అసలైన జీవిత ప్రారంభము కాదు. ఈ లోకంలో నీవు మహా అయితే 60, 70, 80, మరి ఎక్కువైతే 90, లేదంటే 100.
కానీ శాశ్వతంగా ఉండే స్థలం ఏది? ఒకటి పరలోకం, రెండోది పాతాళం. అది శాశ్వతం, అది శాశ్వతమే. సెలెక్ట్ చేసుకోవాల్సిన సమయము ఇక్కడే. నువ్వు అటు వెళ్తావా, ఇటు వెళ్తావు, నిర్ణయం తీసుకోవాల్సిందే. దేవుడు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానము దేనికోసము? దేవుని రాజ్యంలో వెళ్ళడం కోసము, దేవుని కోసము జీవించడం కోసం మాత్రమే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా నేను పెద్దవాడిని, నేను ఎవరికి చెప్పిన మాట వినను, ఐ డోంట్ కేర్, నేను మోనార్క్ని అని నీ జీవించు. యవనుడా, నీ యవ్వన కాలంలో తిను, త్రాగుము, సుఖించుము, సంతోషించు, నీ ఇష్టం వచ్చిన తిరుగు. కానీ నీ జీతము నా దగ్గర ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అనుకుంటారు చనిపోయిన తర్వాత పడే బాధ, నువ్వు నరకంలో పడిన తర్వాత పడుతున్న బాధ ఎందుకురా బాబు అని అప్పుడు నీవు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే కుదరనే. మరి లాజరు, ధనవంతుడు ఇద్దరు చనిపోయారు. మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం. మరి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అడుక్కున్నటువంటి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యంకి వెళ్ళాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని సంతోషంగా జీవిస్తున్నాడు. మరి ఈ ధనవంతుడు ఈ లోకంలో ఎలా జీవించాడు? చాలా సంతోషంగా జీవించాడు. చాలా ఏమంటారంటే లగ్జరీ లైఫ్. సుఖించాడు, సంతోషించాడు, ఆనందించాడు, అంతా కూడా అనుభవించాడు. తీరా చూసాడు, జీవితం ఏమైపోయింది? జీరో. ఈ లోకంలో హీరో, చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో జీరో. నీవు అనుకుంటున్నావు ఐ యామ్ హీరో. నాట్ హీరో. ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఫ్రంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ జీరో. నీవు అనుకుంటున్నావు నేను ఐ డోంట్ కేర్, పాస్టర్ చెప్పినా నేను వినను, మా నాన్న చెప్పినా వినను, పెద్దవారు చెప్పినా వినను, ఎవ్వరు చెప్పినా వినను, నేను మోనార్క్ని అంటాడు. అంటే పోయేది ఎవరు? నేనా, నీవా? నీవే పోతావు. నీ జీవితం పోతుంది, నీ కుటుంబం పోతుంది, అంతా కూడా పోతుంది. 70-80 సంవత్సరాలు బ్రతికిన వాడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల్లోనే పుట్టుక్కుమని టికెట్ తీసేస్తున్నాడు. ఎందుకు? నీవు చేసే తప్పుడు పనుల వల్ల. దేవుని కోసము దేవుడు నీ జీవితాన్ని నీవు మరి సిద్ధంగా ఉండాలి, మంచిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. నేను కూడా అదే మాట చెప్తున్నాను. మీరందరూ మంచిగా ఉండండి, మంచిగా జీవించండి, మరి చాలా సంవత్సరాలని బ్రతకండి, సంతోషంగా మీ కుటుంబాలతో సంతోషంగా జీవించండి అని నేను చెప్తే నా మాట ఏమైంది? సేదు. నా మాట ఏమైంది? సేదు. కానీ వాడు చేసే పని ఎలాంటి పని? జాదు. నేను చెప్పే మాటలు సేదు, వాడు చేసే పనులు జాదు. దేవుని రాజ్యంలో ఎప్పుడు రాదు. కాబట్టి గమనించండి, మీరందరూ కూడా మనమందరూ దివిటీల్లో సిద్ధంగా ఉంచినటువంటి 10 మంది కన్యకల్లాగా ఉండాలి. తర్వాత ఇందాకలా ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అప్పగించారు. అప్పగించడంలో ఉన్న పాఠం ఏంటో తెలుసా? ఆడు ఒక్కసారి మాత్రం అప్పగించాడు, కానీ ప్రతిరోజు మనం అప్పగిస్తాం. యేసుక్రీస్తు వారి సిలువలో ప్రతిరోజు మనం అప్పగిస్తున్నాం. ఏ రకంగా? నా పేరు యేస్కేల్, నా పేరు లాజర్, నా పేరు పీటర్, నా పేరు యోహాను, నా పేరు దావీదు. అక్కడ చేసే పనులు, ఆడ పేరు యోహానాట, ఆడ పేరు లాజరు. లాజరు కాదు, బేజారు. ఆడ చేసే ఇప్పుడు మనం చేసే పనుల వల్ల ఎవరికి చెడు పేరు వస్తుంది? దేవునికే. అంటే ప్రతిరోజు మనం సిలువ వేస్తున్నాం. ఆ రోజు ఇస్కరియోతు యూదా ఒక్కసారే సిలువలో వేశాడు, కానీ ఈ రోజు ప్రతిరోజు మనం చేసే పనుల వల్ల యేసుక్రీస్తు వారు ప్రతిరోజు సిలువలో
వేయబడుతుంది. వేయబడుతున్నట్టు మన ద్వారా, మనం చేసే పనుల వల్ల, తప్పుడు పనుల వల్ల యేసుక్రీస్తు వారు ప్రతిరోజు మనం సెలవిస్తాం. మనం ఏమంటుకుంటాం, నేను క్రిస్టియన్, ఐఆమ్ క్రిస్టియన్ అంటాం. తీరా చూస్తే వాళ్ళతో కలిసి మనం ఏం చేస్తున్నాము, పని చేస్తున్నాం. మిగతా వారితో కలిసి సాంగత్యం చేసుకుని బ్రతుకుతూ ఉన్నాం. ప్రతిరోజు సిలువ వేస్తున్నాం. యేసుక్రీస్తు వారు అందరూ నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు. ఎవరితో ఈ మాట అన్నాడు? బరబ్బతో మాట్లాడాడు. నీవు నాతో కలు, నీది జనబలం, నాది కత్తి బలం. నీది జనబలము, నాది కత్తి బలం. మన ఇద్దరం కలిస్తే హేరోదు రాజుని మనం ఏం చేయొచ్చు? కూల్చొచ్చు, ఓడించవచ్చు. మనం ఈ లోకంలో మనమే రాజ్యం స్థాపిద్దాం అని మరి బరబ్బా యేసుక్రీస్తు వారితో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడతాడు. ఏమని? నీ రాజ్యం వేరు, నా రాజ్యం. మరి యేసుక్రీస్తు రాజ్యం ఏది? నీతి నిజాయితీ న్యాయంతో ఉన్నటువంటి రాజ్యం. చివరికి ఏమయ్యాడు? ఆ బరబ్బా అవసరమైతే నీ కోసం నా ప్రాణమైన ఇస్తానన్నాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? మరి ఆ పస్కా పండగ రోజు ఒకటేమో బలిపశువు ఇవ్వాలి. అయితే ఆ టైంలో ఒకరికి విడుదల చెయ్యాలి. ఇప్పుడు కూడా స్వాతంత్ర దినోత్సవం, అంతే కదమ్మా? స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీన కొంతమంది ఖైదీలు సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన పేరుతో కొంతమందిని ఏం చేస్తారు? చేస్తారా లేదమ్మా? విడుదల చేస్తారు. అలాగే పస్కా పండగ రోజు ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో, లేకపోతే ఎవరో ఒకరు మొత్తానికి విడుదల చేస్తారు, ఒకరిని అంటే పశువును వధిస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు బలిపశువు అయ్యారు. బరబ్బ విడుదల. బరబ్బ కావాలా, యేసు కావాలా? బరబ్బ కావాలా అన్నప్పుడు ఏమన్నారు? ఒకవేళ బరబ్బ కావాలన్నాడు, యేసు ఏమై ఉందడు? సిలువ వేయకపోయింది. ఇప్పుడు ఏమైంది? యేసుక్రీస్తు వారికి బదులు ఎవరు విడుదల పొందాడు? బరబ్బ. ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఇప్పుడు సరిపోయిందా? బరబ్బా నీ కోసం నా ప్రాణం ఇస్తానన్నాడు. ఇప్పుడు అదే గాని బరబ్బా విడుదల పొందకపోతే, బరబ్బా గాని శిక్ష పడుంటే యేసుక్రీస్తు వారు సిలువ మరణము పొందేవాడు కాదు. అంటే బరబ్బా కోసము ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? యేసు. బరబ్బా అంటే ఎవరు? లోకంలో ఉన్నటువంటి చెడు ప్రవర్తన, అవిశ్వాసి, పాపపు జీవితం బరబ్బా అన్నటువంటిది. బరబ్బా లాగా ఉన్నటువంటి నీవు నేను, మన అందరి కోసం యేసుక్రీస్తు వారు మన కోసం మరణించాడు. మనల్ని శుద్ధీకరించి పరిశుద్ధులుగా చేయడానికి, పాపము నుండి విమోచించడానికి యేసుక్రీస్తు వారు మన కోసం మరణించారు. అందుకాబట్టి యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి. మనమందరూ కూడా అలాగే జీవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభు, ఈ క్షణంలో మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రత్యేకంగా దేవా, ఈ దినమున పస్కా పండగ గురించి, అలాగే పరలోక రాజ్యము మరి ఉపమానం గురించి, 10 మంది కన్యకలు గురించి మేము మాట్లాడి ఉన్నాం, నేర్చుకున్నాం. మరి పస్కా పండగ రోజు మరి రొట్టెను క్రీస్తు శరీరముగాను, ద్రాక్షారసము క్రీస్తు రక్తంగాను జ్ఞాపకం చేసుకొని మరి తిన్నట్టుగా, అలాగే మరి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని విలువ పెట్టి అమ్మి సిలువలో శ్రమను, సిలువలో మరణించే విధంగా ఏ విధంగా అయితే ఆ రోజు చేశారో, ఈ రోజు కూడా మేమందరూ చేసే పనుల వల్ల ప్రతిరోజు సిలువను మేము అప్పగిస్తున్నాం. అలాగే మరి 10 మంది కన్యకల్లో 5 కన్యలు సిద్ధంగా ఉన్నటువంటి 5 కన్యకలు లాగా మేము జీవించడానికి కావలసినటువంటి గొప్ప విశ్వాసం, గొప్ప దీవెన, గొప్ప కాపుదల మనకు అనుగ్రహించమని ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించి, ఆశీర్వదించి, బలపరచ, నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.